కన్య గర్భవతి అవుతుంది. మనకొక కుమారుడు అనుగ్రహించబడతాడు. ఇమ్మానుయేలు అన్న పేరు ఆయనకు పెట్టబడుతుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి అన్నటువంటి పేరు కలిగిన ఈ యెహోవా, అలాంటి పేరు కలిగినటువంటి త్రియేక దేవునిలో రెండవ వ్యక్తి అయినటువంటి ఈ యెహోవా, గగనాన్ని చీల్చుకొని నువ్వు వచ్చి మమ్మల్ని రాజ్యం చేయాలి అన్న ప్రవక్తల ఆక్రందనను విన్నటువంటి ఈ యెహోవా మానవుడయ్యాడు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అని చెప్పినటువంటి ఏ వాక్యమైతే దేవునితో, ఏ వాక్యమైతే దేవుని వద్ద, ఏ వాక్యమైతే దేవుడై ఉండెనో ఆ వాక్యము శరీరధారి అయి వెడలిపోయినటువంటి ఆ సన్నిధి మరియ గర్భాన తిరిగి వచ్చింది. దేవుని సన్నిధి మన మధ్యకు తిరిగి వచ్చింది. ఇమ్మానుయేలుగా తిరిగి వచ్చింది.